నాలుగు రకాలుగా కుంభమేళాలు అవుతాయి. ఒకటి కుంభమేళ ప్రతి సంవత్సరంలో మాఘమాసంలో ఖచ్చితంగా కుంభమేళ ప్రయాగలో జరిగి తీరుతుంది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి దాన్ని అర్ధ కుంభమేళ అంటారు. ఇక 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు. ఆ పైన మనకి 12 144 సంవత్సరాలు అయితే మహాకుంభమేళ అంటారు. ఎందుకు దీన్ని ఇట్లా అంటారు అంటే మనకి టెలిస్కోప్ కనుక్కుంది 1600 చిల్లరలో గెలీలియో టెలిస్కోప్ కనుక్కున్నాడు. మనకి లైట్ ఎక్స్పాన్షన్ లైట్ ప్రాపగేషన్ థియరీస్ కానీ ఆటమ్ డివిజిబుల్ థియరీస్ కానీ ఇవన్నీ కూడా హార్డ్లీ 1920 సెంచరీస్ లో డెవలప్ అయినటువంటి నాలెడ్జ్. కానీ ఇది ఏది కనుక్కోకముందే కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి ఈ సనాతనమైనటువంటి వైదిక ధర్మములో బృహస్పతి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం పూర్తి చేయడానికి ఒక ప్రదక్షిణం 12 సంవత్సరాలు తీసుకుంటాడు. ఆయన 12 సంవత్సరాలు పూర్తి చేయడాన్ని ఒక పుష్కరము అంటాం. దాని పేరే పుష్కరం. కాబట్టి సంవత్సరానికి మనకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తారు బృహస్పతి. రాశి మారినప్పుడు వచ్చేదాన్నేమో కుంభమేళ అంటారు. 6 రాసులు మేషము, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య ఇలా ఒక 6 రాసులు దాటారనుకోండి. ఆ 6 రాసులు దాటితే అర్ధ కుంభమేళ. 12 రాసులు ఆయన ఒక్కసారి పూర్తి చేస్తే ఒక ప్రదక్షిణమైన దీనిని పూర్ణ కుంభమేళ అంటారు. ఇలాంటి ప్రదక్షిణాలు 12 సూర్యుడి చుట్టూ చేస్తే ఎందుకు సూర్యుడికి ద్వాదశము అనే సంఖ్యతో అనుబంధం. ద్వాదశ ఆదిత్యులు అంటాం. సూర్య నమస్కారాలు 12 కాబట్టి 12 సార్లు చేస్తే ఒక సూర్య నమస్కారం పూర్తవుతుంది. బృహస్పతి ఒక సూర్య నమస్కారం పూర్తి చేసుకోవాలి అంటే 12 సార్లు సూర్యనారాయణమూర్తి చుట్టూ తిరగాలి. కాబట్టి దీన్ని మహాకుంభమేళ అంటారు. అంటే ఆ స్వామి 12 ప్రదక్షిణాలు పూర్తి చేస్తున్నారు. ఇక ఆ లెక్కలో మహాకుంభమేళ అని ఇది కాదని 2 వాదనలు రావచ్చు. ప్రతి పూర్ణ కుంభమేళ అని మహాకుంభమేళ అని చేసుకున్నందువల్ల వచ్చిన నష్టం ఏం లేదు కొంచెం కొలతల్లో. కానీ రమారమి ఇదే మహాకుంభమేళ అని అనుకోవచ్చు ఒకటి. కాబట్టి ఈ కుంభమేళ అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ఘట్టము. ఈ పూర్ణ కుంభమేళ కూడా ఏం తక్కువది కాదండి. కాబట్టి అంత ఫలితాన్ని ఇచ్చేది కాబట్టి కుంభమేళ ఎప్పుడైనా శ్రేష్టమైనది, మహత్తరమైనది.